కృష్ణమ్మ పరుగులు తీసింది. మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. అక్కడ వచ్చిన వరద జలాలు దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల మీదుగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ఇలాగే కొనసాగితే 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగిస్తున్నారు. కుడి విద్యుత్ కేంద్రంలో 23,924 క్యూసెక్ల నీటిని వినియోగించుకుని 14,612 మెగా యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఎడమ విద్యుత్ కేంద్రంలో 35,315 క్యూసెక్ల నీటిని వినియోగించుకుని 17.546 మెగా యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 1,75,265 క్యూసెక్లు వెళ్లగా బయటకు 59,239 క్యూసెక్ల వరద బయటికి వెళ్తోంది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 215.70 టీఎంసీలు ఉండగా 190.33 టీఎంసీలకు చేరింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా 880.4 అడుగులకు చేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, జూలైలోనే కృష్ణమ్మ పరుగులు కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు తుంగభద్ర, కృష్ణా నది నుండి కూడా భారీ స్థాయిలో వరద నీరు శ్రీశైల డ్యాంకు చేరుతుంది. దాదాపు 170,000 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైల డ్యాంకు చేరుతుంది. అయితే రానున్న 2-3 రోజుల్లో శ్రీశైల డ్యాం కూడా ఉండే సామర్థ్యం 885 అడుగుల మేర పూర్తి సామర్థ్యం ఉంది. 880 అడుగులకు కూడా చేరుకుంది. ఇప్పటికే 190 టీఎంసీల నీటిని చేరుకుంది. దాదాపు 215 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యం ఉంటుంది. అయితే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, టీబీ డ్యాం తుంగభద్ర నది మీద నిర్మించినటువంటి టీబీ డ్యాం దాని యొక్క పూర్తి సామర్థ్యం నింపడానికి ఈసారి కొంత గతంలో మనం చూసాం. అయితే 19వ గేటు కావచ్చు, 21వ గేటు గతంలో నీటి ప్రవాహానికి కొట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క డ్యామ్ ఏదైతే టీబీ డ్యామ్ ఉందో, టీబీ డ్యాంలో ఖచ్చితంగా 60 నుండి 70 టీఎంసీల నీటిని మాత్రమే స్టోరేజ్ చేయాలంటూ కూడా సీనియర్ నిపుణులైనటువంటి కన్నయ్య నాయుడు గతంలో సూచించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చే తుంగభద్ర నది ఏదైతే ఉందో, తుంగభద్ర నదిలో దాదాపుగా ఇప్పటికే 76 టీఎంసీల మేర కూడా వాటర్ స్టాగ్నేట్ చేశారు. కర్నూలు జిల్లా సమీపంలో సుంకేసుల దగ్గర ఉన్నటువంటి 1.02 టీఎంసీలుగా ఉన్నటువంటి ఆ యొక్క సుంకేసుల డ్యాం కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకోవడంతో 17 గేట్లను ఓపెన్ చేసి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా తుంగభద్ర నది పరివాహక ప్రాంతం. దాదాపు 70,000 క్యూసెక్ల వాటర్ ఇక్కడ నుండి కూడా నేరుగా శ్రీశైల జలాశయానికి చేరుకుంటుంది. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఇటు తుంగభద్ర నుండి కూడా దాదాపు 70,000 క్యూసెక్ల వాటర్ వస్తుంది. ఇటు మహారాష్ట్ర నుండి చూసుకున్నట్లయితే 115,000 క్యూసెక్ల వాటరు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుండి కూడా 115,000 క్యూసెక్ల వాటర్ శ్రీశైల డ్యాంకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ వాటర్ ఇలాగే కొనసాగితే ఈ శ్రీశైల డ్యాము దాని యొక్క పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకునే అవకాశం ఉంటుంది. 2-3 రోజుల్లో కూడా ఖచ్చితంగా శ్రీశైల డ్యామ్ యొక్క వాటర్ స్థాయి దాని యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిన తర్వాత ఆ వాటర్ను ఒక పులిచెంతల కావచ్చు, నాగార్జున సాగర్ కూడా వెళ్ళే వరద నీరు ఏదైతే ఉంటుందో దిగువకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఆ యొక్క తుంగభద్ర నుండి వెళ్తున్నటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో ఇదంతా కూడా శ్రీశైల జలాశయానికి వెళ్తుంది. శ్రీశైల బ్యాక్ వాటర్ ద్వారా కూడా 2 రోజుల క్రితమే బైరెడ్డి శబరి ఎంపీ కావచ్చు, స్థానిక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ యొక్క పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దాదాపు 2,000 క్యూసెక్ల వాటర్ను కూడా రైతులకు వాటర్ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఈ యొక్క ఇటీవల కురుస్తున్నటువంటి భారీ ఈ వర్షాల కారణంగా ఇటు 2 తుంగభద్ర, కృష్ణా నదుల నుండి భారీ ఎత్తున ఈ యొక్క వరద ప్రవాహం రావడంతో రైతులు కూడా ఈ యొక్క
వాటర్ రావడంతో రైతుల్లో కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు సమీపంలో నిర్మించినటువంటి సుంకేశ్వర డ్యామ్ ఏదైతే ఉందో సుంకేశ్వర డ్యామ్ 1.02 టీఎంసీలుగా ఉంటుంది. పూర్తి స్థాయి దాని యొక్క సామర్థ్యం నిండిన తర్వాత అక్కడే 4 గేట్ల ప్రవాహంతో కేసీ కెనాల్ కర్నూలు నుండి కడపకు వెళ్ళేటటువంటి కేసీ కెనాల్ ద్వారా కూడా ఇప్పటికీ ప్రజెంట్ అయితే వాటర్ని ఏమి పంపించడం లేదు, నిల్గా ఉంది. ఈ రైతులు కూడా ఇప్పుడు వెళ్తున్నటువంటి తుంగభద్ర వాటరు నేరుగా శ్రీశైల డ్యాంకి వెళ్తుంది. శ్రీశైల డ్యాం నుండి నేరుగా సముద్రంకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ వాటర్ అంతా కూడా రైతులకు పంపించడం ద్వారా అనేక రకాలుగా ఉపయోగాలంటూ ఉన్నాయంటూ కూడా రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా మన 2 డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు తుంగభద్ర కావచ్చు, కృష్ణా సంబంధిత నదీ జలాల వల్ల 2-3 రోజుల్లో శ్రీశైల డ్యామ్ కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహంతో డ్యామ్ పూర్తి స్థాయి నిండిన తర్వాత ఆ యొక్క వాటర్ని పులిచెంతల నాగార్జున సాగర్ నుండి నేరుగా కృష్ణానదికి వెళ్ళేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే గతంలో మనం చూసాం టీబీ డ్యామ్ సమీపంలో 19వ గేటు కొట్టుకొని వెళ్ళినటువంటి సమయంలో కొంత వాటర్ వరద ప్రవాహం ద్వారా అంత వాటర్ కూడా వేస్ట్గా సముద్రంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ రాకుండా శ్రీశైల డ్యాంలో కూడా భారీ గొయ్యి ఏర్పడిందంటూ గతంలో అనేక నిపుణుల కమిటీ చెప్పినటువంటి పరిస్థితి. శ్రీశైల డ్యామ్ సమీపంలో ఉండే 12 గేట్లు ఏవైతే ఉన్నాయో 12 గేట్లలో 6, 7, 8 గేట్ల సమీపంలో ముందు భారీ గొయ్యి ఏర్పడిందని, ఆ భారీ గొయ్యి ఏర్పడడం వల్ల ప్లంజ్ఫుల్ గా ఏర్పడింది. రానున్న రోజుల్లో డ్యాంకే పెను ప్రభావం ఉందంటూ కూడా నిపుణులు సూచించినటువంటి పరిస్థితి. అయితే విశ్రాంత ఇంజనీర్ కన్నయ్య నాయుడు కూడా నిన్న శ్రీశైల డ్యాంను సందర్శించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా శ్రీశైల డ్యాంకి ప్లంజ్ఫుల్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేదు. అయితే ఇప్పటికే ఉండే మరమ్మతులు ఏవైతే ఉన్నాయో ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1.5 కోటి వరకు కూడా మరమ్మతుల ఖర్చుల కోసం వినియోగించినటువంటి పరిస్థితి. ఈ మరమ్మతులు ఏవైతే ఉన్నాయో డ్యామ్ సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లను వాటి పెయింటింగ్స్ కావచ్చు చిన్న చిన్న మరమ్మతులను చేసుకొని వెళ్తే ఇంకా రానున్న రోజుల్లో 20 సంవత్సరాల వరకు శ్రీశైల డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదంటూ కూడా సీనియర్ విశ్రాంత ఇంజనీర్ కన్నయ్య నాయుడు చెప్పినటువంటి పరిస్థితి.